హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? సమ్మర్ స్టార్ట్ అయింది, బట్ స్టిల్ ఇంకా చల్లగానే ఉంది మాకు ఇక్కడ. నా వాయిస్ కొంచెం ఇవాళ డిఫరెంట్గా వస్తుంది, కోల్డ్ అయింది ఫుల్. సమ్మర్ స్టార్ట్ అయింది కాబట్టి ఇంకా హైకింగ్ స్టార్ట్ చేసాము. హైకింగ్ వీడియోస్ చేయాలంటే కొంచెం చాలా కష్టంగా ఉంది. ఏంటంటే బేసిక్గా ఆల్మోస్ట్ 2 to 3 అవర్స్ హైక్ చేస్తాము. ఆ 2 to 3 అవర్స్ చేసిన హైక్ వీడియోని ఆల్మోస్ట్ ట్రిమ్ చేసి 5 to 6 మినిట్స్లో ఫినిష్ చేయాలంటే చాలా కష్టం అవుతుంది. అండ్ హైకింగ్ వీడియోస్ కొందరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళే చూస్తారు. అండ్ ఓవరాల్ జర్నీ ఎలా ఉంటుందంటే జస్ట్ వెళ్తూ ఉంటాము, కాకపోతే మధ్యలో అక్కడక్కడ ఓవర్లుక్స్ ఉంటాయి, సీనిక్ వ్యూస్ ఉంటాయి. సో మోస్ట్లీ ఎలా ప్లాన్ చేస్తున్నాను అంటే వీడియో అంతా ఫాస్ట్ ఫార్వర్డ్లో చూపించేసి లాస్ట్లో అండ్ మధ్యలో ఎక్కడైతే అక్కడ వ్యూస్ ఉంటాయో అక్కడ మాత్రం రెగ్యులర్ స్పీడ్ పెడదాం అనుకుంటున్నాను. లెట్స్ సీ, ఈ వీడియోతో ట్రై చేస్తున్నాను. ఒకవేళ వర్కౌట్ అయితే ఇంకా నెక్స్ట్ వీడియోస్ చేస్తాను. లాస్ట్ ఇయర్ అంతా నేను నా సెల్ఫ్గా ఓన్గానే చేశాను హైకింగ్ అంతా. బట్ ఈ ఇయర్ మాత్రం ఒక గ్రూప్ ఉంది, పురవిడ అని. పురవిడ అంటే లైఫ్ అనే మీనింగ్ వస్తుంది. ఆ గ్రూప్తో జాయిన్ అయ్యాను. ఆ గ్రూప్ ఏంటంటే ఎవ్రీ వెనస్డే సన్సెట్ ఒక కొండపైకి ఎక్కి అక్కడి నుంచి సన్సెట్ వ్యూ చూడడానికి ప్లాన్ చేస్తారనమాట. సో అట్లా ఫస్ట్ హైక్ ఇది స్టార్ట్ అయింది. క్యాజిల్ క్రేగ్ అని మాకు ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ డిస్టెన్స్లో ఉంటుంది. ఆల్మోస్ట్ 18 to 20 మెంబర్స్ జాయిన్ అవుతారు. చాలా స్టీప్ ఉంటుంది అనమాట, మొత్తం పైకి ఎక్కడం ఉంటుంది. అండ్ దెన్ వచ్చేటప్పుడు స్లోప్ ఉంటుంది. అలా ఆల్మోస్ట్ ఒక 3 to 3 అవర్స్ చేస్తాము, ఈవినింగ్ 6 to 9 o'clock. ఇక్కడ కనిపిస్తున్నారు కదా, ఇదే ఆ గ్యాంగ్ యాక్చువల్గా. సో మధ్యలో అంతా ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తాను. అండ్ ఎక్కడెక్కడైతే సీనిక్ వ్యూస్ ఉంటాయో అక్కడ మాత్రం విల్ టాక్ అబౌట్ ఇట్. డోంట్ మిస్ ఎండ్లో మాత్రం చాలా బ్యూటిఫుల్ సీనిక్ వ్యూస్ ఉంటాయి. నాకైతే చాలా ఇష్టం. వన్స్ ఇప్పుడు ఆల్మోస్ట్ ఇంత కష్టపడి పైకి ఎక్కుతాం కదా, ఎక్కిన తర్వాత ఆల్మోస్ట్ 1.5 hours అట్లా ఎక్కిన తర్వాత పైన చల్లని బ్రీజ్ వస్తుంటుంది. హైక్స్ యూజువల్గా మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ చేస్తాం కాబట్టి అందుకే అంత చాలా బాగుంటుంది అనమాట వ్యూ కొండపై నుంచి. అండ్ ఆ వ్యూస్కి అసలుకి ఇంతసేపు కష్టపడిన దానికి ఆ ఫీల్ పోతుంది అనమాట. యాక్చువల్గా అంత బ్యూటిఫుల్గా ఉంటాయి సీనిక్ వ్యూస్. ఈ గ్యాంగ్తో చేయడం నేను ఫస్ట్ టైం యాక్చువల్గా, ఇదే ఫస్ట్ హైక్ నాది. బట్ ఈ సమ్మర్ మొత్తం ఈ గ్యాంగ్తోనే చేద్దాం అనుకుంటున్నాను. ఈ గ్యాంగ్ని లీడ్ చేసేది కెవిన్ అని ఒకతను ఉంటాడు. తను ఆల్మోస్ట్ 500 miles యూఎస్లో హైక్ చేశాడు. సో తనకి చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. తనతో ఒక డాగ్ ఉంటుంది, ఈ వీడియోలో మధ్యలో వస్తుంది. అది మాత్రం సూపర్, అసలు రోకో అంటారు దాని పేరు. అది అసలు హైక్ క్రేజీ చేస్తుంది. అసలు అవుట్డోర్ అంటే చాలా ఇష్టం అంట ఆ డాగ్కి. సో ఆల్మోస్ట్ తను చేసిన ప్రతి హైక్కి ఆ డాగ్ వెళ్తుందంట. ఈ వీడియోలో కూడా నేను లాస్ట్లో మధ్యలో అక్కడక్కడ పెట్టాను ఆ డాగ్ గురించి. సో ఈ వీడియో ఎలా వర్కౌట్ అవుతుందని చూసి ఇంకా నెక్స్ట్ వీడియోస్ ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాను. వీడియో పెట్టాలా, లేకపోతే షార్ట్ పెట్టాలా, సింపుల్గా సీనిక్ వ్యూ పెట్టేసి. మధ్యలో ఇక్కడ ఒక సీనిక్ వ్యూ వచ్చిందనమాట. ఇది షెల్టర్, సపోజ్ రెయిన్ అలా పడ్డా కానీ ఇక్కడ స్టే చేయొచ్చు. ఐ డోంట్ నో ఎందుకు కన్స్ట్రక్ట్ చేశారో తెలియదు కానీ, బట్ బాగుంటుంది ఇక్కడ ప్లేస్ ఇది. సో ఇక్కడ కొంచెం బ్రేక్ తీసుకున్నాము. బ్రేక్ తీసుకొని తెచ్చుకున్న స్నాక్స్, వాటర్ అలా, ఎందుకంటే చాలా స్టీప్ ఎక్కామన్నమాట. సడన్గా పైకి తీసుకెళ్ళిపోయాడు. సో అందరూ టైర్డ్ అయ్యారని చెప్పేసి ఇక్కడ కొంచెం స్నాక్స్, వాటర్ అట్లా తీసుకున్నాము. అండ్ వెంటనే మళ్ళీ స్టార్ట్ అయిపోయాము ఒక 10 minutes బ్రేక్ తర్వాత. గ్రీన్ కలర్ టీ షర్ట్ అతను అండ్ డాగ్ వెళ్తుంది కదా, అతనే కెవిన్ అని. యాక్చువల్లీ ఈ గ్రూప్ని తనే లీడ్. నేను చెప్పింది ఈ డాగ్ గురించే. అసలు ఫుల్ యాక్టివ్ అండ్ అతనితో పాటు అన్ని హైక్స్ చేసింది. చాలా ఫ్రెండ్లీ డాగ్ అనమాట. అండ్ ఏమనదు. నెక్స్ట్ హైక్ అంతా కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో చూసేసేయండి. మళ్ళీ ఫైనల్గా పైన వ్యూస్ వచ్చినప్పుడు విల్ టాక్. సో మధ్యలో కొద్దిసేపు రోడ్ మీద వాక్ చేసాము. ఇదే స్పాట్ యాక్చువల్గా క్యాజిల్ క్రేగ్ అంటారు. అసలు బ్యూటిఫుల్గా ఉంటుంది వ్యూ ఇక్కడ నుంచి. కొంచెం ఇంకా వర్షం పడుతున్నప్పుడు, అంటే ఫుల్ వర్షం కాదు, కొంచెం లైట్గా వర్షం పడుతున్నప్పుడు ఆ ఫాగ్ ఉంటుంది కదా, ఆ ఫాగ్లో పైనుంచి వ్యూస్ మాత్రం అసలు క్రేజీ ఉంటాయి.
అండ్ ఫాల్ టైంలో మాత్రం వ్యూస్ అసలు క్రేజీ. ఇక్కడ నుంచి మొత్తం చుట్టూ ఉన్న వేరే మౌంటైన్స్ కూడా అన్నీ కనిపిస్తాయి అన్నమాట. పర్సనల్గా నాకు ఇలాంటి ప్లేసెస్ అంటే చాలా ఇష్టం. లైక్ హైక్ చేసి పైకి వెళ్ళి ఇలా వ్యూస్ చూస్తే అసలుకి క్రేజీ ఎక్స్పీరియన్స్ అసలు. ఇదంతా కింది నుంచి ఇంకా సన్సెట్కి కొంచెం టైం ఉండే అనమాట. సో ఇది యుఎస్ ఫ్లాగ్. సో నెక్స్ట్ ఇంకా మేము పైకి వెళ్ళాము. ఇదే బ్యూటిఫుల్ వ్యూ యాక్చువల్గా. వెరీ వర్త్ అన్నమాట అంత హైక్ చేయడము. సో కాసేపు పైన ఉండేసి మళ్ళీ కిందికి వచ్చేసి లైక్ బనానా అట్లా కొంచెం తెచ్చుకున్న స్నాక్స్ ఏమైనా తినేసాము. సిగ్నేచర్ సెల్ఫీ షాట్. అప్పట్లోపే సన్సెట్ అయిపోయింది కాబట్టి ఇంకా చీకటి అవ్వడం స్టార్ట్ అయింది. అందరూ రిటర్న్ వెళ్ళిపోయాము. రిటర్న్ మాత్రం కంప్లీట్ డార్క్. అందరూ అందుకనే ల్యాంప్స్ తెచ్చుకోమంటారు అనమాట. హెడ్ ల్యాంప్స్ ఉంటాయి అందరి దగ్గర. రిటర్న్లో ఇంకో స్పెషల్ ఏంటంటే ఈరోజు ఫుల్ మూన్ డే అనమాట. చేసిన రోజు ఫుల్ మూన్ కనిపించింది. అండ్ యూఎస్లో కొంచెం మూన్ కొంచెం దగ్గర అనిపిస్తుంది యాక్చువల్గా. ఆ ఫుల్ మూన్కి ఆ నైట్ రోకో అసలు వాటర్ చూడగానే అందులో జంప్ చేస్తాడు యాక్చువల్గా. కెవిన్ ఇంకా ఒక స్టిక్ ఇసిరేసి దాన్ని తీసుకురమ్మని చెప్పేసి అట్లా కొద్దిసేపు డాగ్తో ప్లే చేశారు. ఆల్మోస్ట్ 9:30 అయింది. మేము ఇంకా ఇంటికి వెళ్ళేసరికి ఆల్మోస్ట్ 10 అయిపోయింది. అంతా చీకట్లోనే. అంతే గైస్, లైక్ విల్ మీట్ బ్యాక్ అగైన్ విత్ అనదర్ హైకింగ్ వ్లాగ్. Please let me know how you feel about this video guys. I know my voice over is not so great, but మీకు ఎలా అనిపించింది అనేది కమెంట్ చేయండి, ఫీడ్బ్యాక్ ఇవ్వండి. అసలు హైకింగ్ వీడియోని మీరు ఎలా చూడాలి అనుకుంటున్నారు, అసలు యాక్చువల్గా చూడాలనుకుంటున్నారా లేదా అనేది కూడా కమెంట్ చేయండి. సో దట్ నెక్స్ట్ వీడియోస్ I can do better. Thank you for watching. Please subscribe. Bye bye.